హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏం ట్రైన్లో ఉన్నాడు మళ్ళీ అనుకుంటున్నారా? ఒక సస్పెన్స్ ఉంది, మీకు చూపిస్తా. లెట్స్ గో. మేమైతే మొహరం ఫెస్టివల్కి ఊరికి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే బాగా జరుగుతుందని చెప్పేసి మా ఊర్లో వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తాం అనమాట. ఎందుకంటే బాగా జరుగుతుంది అక్కడ ఫెస్టివల్ అయితే. దానికోసమని ఇంకా ఊరికి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ఇది బాగుందని, గ్రీనరీ ఉందని హరికి చెప్పినాను అనమాట వీడియో తీయమని. అది అక్కడ మధ్యలో అది కనిపిస్తుంది కదా, అది చెరువు అనమాట. మా వాడు పుష్ప డాన్స్ చేస్తున్నాడు, తగ్గేదేలే అని. భలే నవ్వుతాడు అసలు పుష్పది ఇది మ్యూజిక్ పెడితే ఈయన. ఎక్కడున్న వాళ్ళందరూ మాత్రం తగ్గదని అనుభవ్ గాంధీ, ఎక్కడున్నా ఒకటేవాడు. సో హాయ్ గాయ్స్, కసాపురంకి అయితే వచ్చేసాము. చాలా మంది తెలిసే ఉంటుంది కసాపురం అంటే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొహరం అని చెప్పి కసాపురంకి వచ్చారనుకుంటున్నారా? కసాపురం వెనక బ్యాక్ సైడే ఒక ఊరు ఉంది, మా వాళ్ళది, బంధువులది. సో ఆ ఊర్లో అయితే మొహరం పండుగ చేస్తుంది. ప్రతి సంవత్సరం వస్తామన్నమాట. సో వచ్చినప్పుడల్లా ఇట్లే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, సో అక్కడ వెళ్ళి చూసుకొని వస్తాము. అలానే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మంచి దర్శనం ఉంటుంది కావని ఫస్ట్కే ఇక్కడ వచ్చేసాం ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోవాలని. నాకు నాన్న బాబుకి అసలు ఫుల్ కోల్డ్ అయిందనమాట. అయినా కూడా మేము జర్నీ చేసినాం. ఎందుకంటే దేవుడి కోసం అని చెప్పేసి, దేవుడి దగ్గరికి వెళ్తున్నామని. అదేం పట్టించుకోకుండా ఇక మా జర్నీ అయితే చేసేసాము. చేసేసి ఇంకా కసాపురంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అట్లే ఇంకా ఊరికి వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. కసాపురం ఆంజనేయ స్వామి గురించి అందరికీ తెలిసినదే, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఉన్నాడని అందరూ నమ్ముతారు. అలానే మేము కూడా నమ్మాము. నాన్నబాబు గారికి పుట్టెంటుకలు కూడా ఇక్కడే తీపిచ్చామన్నమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇంకా మాకు ఇంటి దేవుడు అవ్వడం వల్ల పుట్టెంటుకలు కూడా ఇక్కడ తీపిచ్చాం వాడికి. అందుకే వాడు ఈ ప్లేస్కి వస్తే కొంచెం భయపడతాడనమాట. అదిగాక కోతులు కూడా చాలా ఉన్నాయన్నమాట. దండిగా ఉన్నాయి కోతులు కూడా. నాకే భయం కోతులంటే, ఇంకా వాడు ఇంకా భయపడతాడు ఫస్ట్‌కే. ఫుల్ కోల్డ్ ఉందని చెప్పేసి వాడికైతే క్యాప్ అన్నీ ఏసేసాను. అందుకే నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది. మీరు ఒకవేళ గమనిస్తే మీకు అది తెలుస్తది వాయిస్ ఎలా ఉంది అని. మాక్సిమం అందరికీ తెలిసుంటది. అందరూ చూసింటారు. ఇన్‌కేస్ ఎవరైనా చూడలేదు అని అంటే ఒకసారి వెళ్లి చూడండి, బావుంటది. ఇప్పుడు స్వామి గూడా బాగా కనిపిస్తారనమాట. అంటే గవర్నమెంట్ ఇది అండర్ గవర్నమెంట్ అయింది కాబట్టి బాగా ఫెసిలిటీ గూడా ఉందనమాట. మేమైతే దగ్గరికెళ్ళి మొక్కొనొచ్చినాము. దగ్గర దర్శనం టికెట్ తీసుకొని. దాని తర్వాత ఇంకా తిందాము అని జెప్పేసి ఏమన్నా ఫస్ట్ వాడికి తినిపియాలి. వాడు మధ్యాహ్నం గూడా ఏం తినలేదు. దానికని ఇంకా అట్లనే తినేసి వెళ్దామని ఇక్కడికి హోటల్‌కైతే వచ్చినాము. ఇక్కడ కసాపురం దగ్గరలోనే కొండ మీద బాలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. మాకు టైం లేదని జెప్పేసి ఇంక మేము అక్కడికెళ్ళలేదు. ఇక్కడ ఒకటి చూసుకొని వెళ్దామని ఇంకా ఉన్నామన్నమాట. చూడండి, అసలు చెప్పులేసుకోరా అంటే చెప్పులు గూడా ఏసుకోకుండా నడుస్తున్నాడు రోడ్ మీద. అసలు పైన ఉండడు వాడు. ఎత్తుకుంటే ఉండనే ఉండడు. కిందికి దిగల్లా, నడసల్లా. ఎనకాల నాన్నబాబు గాని ఫ్రెండ్ ఎంట పడతాంది. ఆంజనేయ స్వామిది ఇంకా దర్శనం అయిపోగానే వెంటనే ఇంకా మా బంధువుల ఊరికైతే వెళ్ళాము, అక్కడ మొహరం చూసుకోవాలని. సో మ్యాక్సిమం అక్కడైతే షూట్ చేయలేదు అనమాట. ఎందుకంటే అంత చాలా మంది ఉండ్రి, మా ఫోన్స్ కూడా సిగ్నల్ ఉండదు. సో ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయలుదేరామంట ఊరికి. ఎందుకంటే మళ్ళీ నాకు డ్యూటీ ఉంది కాబట్టి లీవ్స్ లేవని. గుంతకల్‌కైతే వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేదనమాట. అనంతపూర్‌కి వెళ్తాము. హరికి కూడా లీవ్స్ లేవని జెప్పేసి ఇంక తొందరగా రిటర్న్ అయినామనమాట. లేకుంటే అక్కడే ఉంటుంటిమి. జల్దీ అయిపోయే వరకు ఉంటుంటిమి. కాకపోతే ఇంకా లీవ్స్ లేవని వచ్చేసినాం. మాకు కొంచెం బాధగానే ఉంది జల్దీ వరకు లేమని. కాకపోతే తప్పదు, డ్యూటీలు చేసుకోవాలి గదా అని జెప్పేసి తప్పదింకా. ఎవరికైనా అంతే, ఎవరైనా అంతే. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాం. గుంతకల్ స్టేషన్ మాత్రం రెడీ చేసినారు. అసలు ఎంత బావుందంటే సిటీలో హైదరాబాద్, బెంగుళూరు ఎట్లుంటాయో అట్లా ఉంది స్టేషన్ ఇప్పుడు. చాలా చేంజ్ అయింది. చూడండి మా వాళ్ళాడ. ఎక్కడైనా గానీ, ఎప్పుడైనా గానీ నాన్నబాబు ఇది మాత్రం క్రేజ్ మాత్రం తగ్గదు. అసలు వాడు ట్రైన్ ఎక్కిన తర్వాత వాడి ఏషాలు చూడాలి. ఎక్కువ షూట్ అయితే చేయలేదు. ఊర్లో అసలు చేయడానికి కూడా కుదరలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకొస్తాయి.